హలో అండి, నమస్తే. వెల్కమ్ టు సైలాస్ కిచెన్. వాన 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 పడకపోయినా పర్వాలేదు, ఈ కర్రీ మాత్రం వాన పడితే తింటే ఎంత అద్భుతమైన ఫీల్తో తింటామో అదే ఫీల్తో ఎప్పుడైనా తినొచ్చు, విత్ ఎ వెరీ లెస్ కాస్ట్ అండ్ మంచిది. ఏ విధంగా అంటే లివర్ కంటే కూడా కందనకాయలు బెటరు. అంటే హెల్త్ విషయానికి వస్తే లెట్స్ నాట్ డిస్కస్ డీప్లీ. జనరల్గా చికెన్లో లివర్ ఉంటే ఏమవుతుందంటే చాలామందికి 1-2 పీసెస్ తిన్న తర్వాత ఇంకా తినాలనిపించదు. కానీ కందనకాయలు అట్లా కాదు, కరకర కసగస ఎంతైనా తినాలనిపిస్తాయి. దాంతో చక్కటి చిక్కటి ఇగురు లాంటి గ్రేవీ. ఈ వానలో వేడివేడిగా ఇలా కందనకాయలు కర్రీ చేసుకొని మంచిగా గ్రేవీ మసాలా దట్టించి వేసుకొని చేసుకొని 10 నిమిషాలు జస్ట్ చికెన్ వండిన టైం ఎంతో ఇది అంతే. తింటే ఎలా ఉంటుంది అంటారు? ఇలా ఉంటుంది. పడుతున్న వానకి తగిన ప్రతిఫలం దక్కింది నాకైతే. మీకు కూడా దక్కాలంటే జస్ట్ 20 మినిట్సే కందనకాయలు కర్రీ చేశారంటే ఎలా చేయాలో చూపించేస్తాను రండి. చలో చేసేస్తున్నాను. ఇదిగోండి, పొయ్యి మీద కొన్ని నీళ్ళు పెట్టుకున్నాను. అవి మసిలిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు ఈ రెండు వేసి కొంచెం సిమ్ చేసి, ఇదిగోండి ఇమీడియట్గా 1/2 కిలో కందనకాయలు ఇవి ఇట్లానే చిన్న చిన్న ముక్కలు కొట్టించండి. 1/2 కిలో కందనకాయలు వేసేస్తున్నాం. ఇంక ఇందులో ముక్కలు కొట్టడానికి ఏమి ఉండదు. 1/2 కిలో కందనకాయలు దీన్ని ఒక 5-6 నిమిషాలు ఉడకనివ్వండి సెకండ్ స్టవ్ మీద. ఉడికిన తర్వాత వాచ్ చేసి తీసుకురండి. ఈలోపు మీకు టైం వేస్ట్ కాకుండా నేను పోపు వేసేస్తాను. చలో గిన్నె తీసుకున్నాను. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ అయితే, కొబ్బరి నూనె అయితే కనుక తలకి చాలా మంచిది. చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఇట్లాంటి కర్రీస్లో వేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కొనే ఫిల్టర్డ్ ఆయిల్స్ కాదు, గానుగ నూనెలు అయితేనే ఒకసారి వాడిన తర్వాత యూజ్ చేయొచ్చు, వేరే వాటికి అర్హత లేదొచ్చు. ఇది చికెన్ ఫ్రై చేసిన ఆయిల్. ఇది ఒక 2 టేబుల్ స్పూన్స్ తీసుకో. ఇంక ఇదే గిన్నెలో మనం వంట చేసేస్తాం, కంప్లీట్ చేస్తాం. ఏ తాలింపులో వద్దు, మంది డైరెక్ట్ అటాక్. దీనిలో గ్రేవీ ఎలా రావాలంటే చిక్కగా అన్నీ వేగిపోయి మెత్తగా అయ్యి మనం పేస్ట్ చేయకుండానే పేస్ట్ చేసిన ఫీల్తో రావాలి. ఆ గ్రేవీ అంటే ఎలా చేయాలో చూపిస్తాయి ఈరోజు. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. దానిలోకి డైరెక్ట్ మెంతికూర స్టార్టింగ్ వేసేస్తున్నా. ఇది ఆప్షనల్ అండి, మీ ఇంట్లో ఉంటే వేస్తే టేస్ట్ ఇన్మడిస్తుంది, లేకపోతే లైట్ తీసుకోండి. మీరు చేసే విధానంతో ఎలాగైనా టేస్ట్ వస్తుంది. ఆ తర్వాత కొన్ని వెల్లుల్లి రెక్కలు ఇట్లాంటివి మనం 5-6 వెల్లుల్లి సన్నగా తరిగినవి. ఈ రెండింటి ఫ్లేవర్తోని ఆయిల్ చాలా మంచి టేస్ట్ వస్తుంది. అండ్ ఇవాళ బిర్యానీ చేసే ఉద్దేశం కూడా ఉంది నాకు, అది కూడా ఫ్రై పీస్ బిర్యానీ. సూపర్. కొంచెం వేగింది, వాసన రావటం స్టార్ట్ అయింది నాకు. మెంతికూరది, వెల్లుల్లిది కూడా. ఇది పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి, షలాట్స్ చిన్న ఉల్లిపాయలు కొంచెం ముక్కలు కట్ చేసినా పర్వాలేదు. అవి ఒక గుప్పెడు, ఇవి ఒక గుప్పెడు, ఈ రెండు వేస్తే కలిపేస్తే టేస్ట్. చిన్న చిన్న నేర్ వేసేసి మొత్తం కలిపి ఒక 150 గ్రామ్స్ ఆఫ్ ఆనియన్, 250 గ్రామ్స్ ఆఫ్ కందనకాయలు. ఈ ఉల్లిగడ్డ వేగడానికి ఏం వేస్తాం? రైట్, ఉప్పు వేస్తాం. కందనకాయలు దానికి సరిపడా ఉప్పు ఉంది, ఉండనివ్వండి. అది ఉడుకుతూనే ఉంది, దాదాపు 6-7 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంకా 1/2 టీ స్పూన్ ఉప్పు వేసాను. దీనిలోకి వేసే పచ్చిమిర్చి ఏదైనా కానీ ఇప్పుడే వేసేయండి. గ్రేవీలో కలిసిపోయేటట్టు వేగి ఉడకనివ్వండి. ఇది కూడా 4-5 పచ్చిమిరపకాయలు వేసేసాను. కొద్దిగా కరివేపాకు చక్కగా వేగనివ్వండి. నేను కొంచెం ఫ్లేమ్ బాగానే పెట్టిన. నేనంట పని చేసేటప్పుడంట మూతి ఉమ్మని పెడుతున్నానంట. మా పిల్లలు ఎక్కిరిస్తున్నారు ఒకటే, ఎందుకు మా ఏదైనా వేసేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, ఏదైనా గ్రైండ్ కట్ చేసేటప్పుడు ఉమ్మని పెడతావు మూతి అని అడుగుతుంది. తెలియదు కదండి, ఒక్కొక్క బాడీ లాంగ్వేజ్ మ్యానరిజమ్స్ అంటారు, ఇదే తెలిసిపోతుంది. మా నాన్నగారు ఇట్లా పెట్టి పని చేసేవాళ్ళంటే మూతి ఇట్లా కిందకి వచ్చేది అనమాట. మేబీ అలవాటు వచ్చిందేమో. మా అక్క అయితే డిట్టో మా నాన్నగారు లాగానే ఉంటుంది, డిటో. నడక తీరు మొత్తం బాడీ లాంగ్వేజ్ అంతా దిగిపోయింది. పిచ్చుక ఎంత క్యూట్గా ఉందో. ఫోన్ కూడా లేదు వీడియో తీద్దామంటే, కిందకి వాలింది. అసలు ఈ నేచర్లో ఉన్న బ్యూటీ అదేనండి. ఎంత చూసినా బోర్ కొట్టంది లైఫ్లో. ఫస్ట్ నుంచి ఇప్పటిదాకా అమ్మ కూడా ఒక టైంలో విసిగిస్తుంది, చిరాకు వస్తుంది, అమ్మ ఇంకా ఆపమ్మ అంటాం. కానీ ప్రకృతిని చూడండి, ఎక్కడ అసలు ఒక మాట అంటానికి లేదు. ఆ పచ్చదనాన్ని చూస్తే మనల్ని మనం మర్చిపోతుండొచ్చు. మాదే స్ప్రింగ్ ఆనియన్స్ ఇట్లాంటివి ఊరికే వస్తాయండి. మెంతికూర ఒకటి, స్ప్రింగ్ ఆనియన్స్ ఒకటి, మునగాకు ఒకటి. ఇది మునగ చెట్టు ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ 3 చెట్లు ఉంటాయి. ఒకటి కాదు ఒకటి బాగా వాడతాం మునగాకు జ్యూస్ కోసం. మునగాకు కరివేపాకు జ్యూసు నైట్ టైం ఈవినింగ్ తాగండి. మునగాకు కరివేపాకు జ్యూసు మన డాక్టర్ వై రామచంద్రరావు గారు చెప్తారు. ఎక్సలెంట్ నిజంగా. సన్నగా తరగాలేదు, తుంపుతున్న చేతితో చేస్తుంది, మన ఇంట్లో లేదు కదా.
చెప్తేనే ఇట్లా అసలు టేస్ట్ అంటే ఇదండి ఒరిజినల్. మనకి ఉల్లిగడ్డలు వస్తాయి కదా, జస్ట్ కుండీలో ఇట్లా దాన్ని వేర్ల సైడ్ ఏమో కిందకి పెట్టి తోక పొడుగ్గా ఉండే దగ్గర పైకి పెట్టండి, కొంచెం భూమి బయటకు వచ్చేటట్టు మంచిగా వచ్చేస్తుంది. కొంచెం ఖరాబ్ అవుతున్నట్టున్నా భూమిలో పెట్టేసేయండి, అది ఖరాబ్ కాదు, మనకి స్ప్రింగ్ ఆనియన్స్ రూపంలో పైకి వస్తుంది. ఇదిగోండి ఒక 4 minutes ఉల్లిపాయ వేగింది. ఇప్పుడు వెల్లుల్లి వేసాము, కానీ అల్లం వెల్లుల్లి పేస్టే. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 teaspoon ఫుల్ వేస్తున్నా. ఇదిగోండి మల్టీ గింజలు పిట్టల కోసం పెడతాము, వాన పడుతుంటే తీసి సాయంత్రం మార్నింగ్ 6-6:30కి బయట పెడతాము, ఈవినింగ్ 6-6:30కి లోపల పెడతాం, మళ్ళీ నైట్ టైం ఏం అవ్వకుండా. సిమ్ చేసేస్తున్నాను. ఈ లోపు ఏం చేస్తారంటే మన గరం మసాలా ఉంటుంది కదా ఇంట్లో, ఇది మాత్రం మర్చిపోకండి. చిన్న కొబ్బరి ముక్క, కొంచెం ఒక గసగసాలు. కొబ్బరి ముక్క ఇందులో సగమే, ఇదేంటంటే ఈ మాత్రం లేకపోతే మిక్సీలో గ్రైండ్ అవ్వదని చెప్పి కొంచెం ఎక్కువ తీసుకున్నాను. పేస్ట్ అయినాక ఎంత వేయాలో చూపిస్తాను. ఇవి 2 గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మన సైలాస్ కిచెన్ గరం మసాలా వేసేస్తున్నా. గరం మసాలా అనగానే దీంట్లో మెయిన్ మీకు గుర్తొచ్చేది ధనియాలు ఉండవు కదా, దీనిలో లైట్గా ఉంటాయండి. ధనియాలు ఉంటుంది, వెల్లుల్లి ఉంటుంది. దీంతో ఒక 1.5 teaspoon వేసిన. దీన్ని కొంచెం అటు ఇటు అని ఒక 2-2.5 teaspoons కారం వేయండి. ఎందుకంటే కారం ఎవరు తినేదాన్ని బట్టి వాళ్ళు బెస్ట్, దాన్ని ఎవరు జడ్జ్ చేయలేరు. సో ఇప్పుడు మనకి అన్నీ పడిపోయినాక వేయాల్సింది ఇంకోటి ఉంది. ఒక 50 grams ఆఫ్ పెరుగు వేసేస్తున్నా. నో టమాటోస్ ఇన్ దిస్. పెరుగుతో పాటు ఇదిగోండి మనము ఇందాక కొబ్బరిను గసగసాల పేస్ట్ చేసుకున్నాం కదా, అది కూడా వేసేస్తాం. ఇది గ్రేవీకి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇది మళ్ళీ నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటా, రేపు అందులోనే వేసుకుంటాను. సో ఇందులో కొంచెం హాట్ వాటర్ పోస్తుంది. మన గ్రేవీని కందనకాయలు ఉడకటాన్ని అన్ని దృష్టిలో పెట్టుకొని వాటర్ పోయాలి. మనం దించేటప్పుడు ఇంత గ్రేవీ ఉండాలి, నాకు ఇదే టెక్స్చర్లో ఇంతే ఉండాలి. కాబట్టి ఇప్పుడు కందనకాయలు ఉడకటానికి గ్రేవీ ఇంతసేపు ఎవాపరేట్ అవుతుంటుంది కదా, మనం వాటర్ మసులుతూ ఉంటే ఉడుకుతూ ఉంటే ఎవాపరేట్, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకొన్ని పోస్తున్నా బస్. అంటే మొత్తం కలిపి నేను ఇందులో వాటర్ 100 ml పోసాను అంతే. 50 ml గ్రేవీ కోసం, 50 ml ఉడకటం కోసం. వేడి నీళ్ళు కాబట్టి మనం వేయగానే ఉడకొచ్చేస్తూనే ఉంది. ఇప్పుడు ఉడకబెట్టాం కదా 7-8 నిమిషాలు, ఆ కందనకాయలు వేసేస్తున్నా. చక్కగా ఒకసారి కలిపేస్తున్నా, మీడియం ఫ్లేమ్ పెట్టేస్తున్నా. వాన పెరుగుతుంది, మన కూర అయిపోతుంది, తింటే ఎలా ఉంటుందో ఒకసారి ఊహించండి. అండ్ ఇందులో వేసిన గరం మసాలా మన సైలాస్ కిచెన్దే, వాసన ఇట్లా ఊపికొస్తుంది. అండ్ ఇందులో వేసిన పసుపు మన సైలాస్ కిచెన్దే, కారం మన సైలాస్ కిచెన్దే. చాలా సంతోషంగా ఉందండి. ఒక మంచి ప్రోడక్ట్ని తీసుకొచ్చి మీ ఇంట్లోకి చేరవేయగలిగే అదృష్టాన్ని ఆ భగవంతుడు నాకు ప్రసాదించినందుకు ఈ వర్షం సాక్షిగా సైలాస్ కిచెన్ మీకే సొంతం. సీరియస్లీ చాలా చాలా హ్యాపీగా ఉంది. నేను ఏదో అంటారు కదా, సంకల్పం బలంగా ఉంటే అసాధ్యం కూడా సుసాధ్యం అయిపోతుంది అని. నిజంగా నేను అలా కలలుగానేదాన్ని. అబ్బా ఎవరైనా కొనుక్కొచ్చిన కారము కొనుక్కొచ్చింది వేస్తుంటే అబ్బా ఎంత నష్టపోతున్నారు వీళ్ళు అని. ఇప్పుడు నేను మీరు కొంటుంది కూడా కొనుక్కొచ్చిందే, కానీ ఇందులో ఒక ప్రామిస్ ఉంది, ఇందులో ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఇందులో ఒక తపన ఉంది. ఈ ప్రొడక్ట్స్ తీసుకురావటం వెనకాల ఒక మీ మీద ఒక అఫెక్షన్ ఉంది, చాలా ఉందండి. ఎంత శ్రమ ఉందంటే నిజంగా అంత శ్రమ ఉంది. అంతే, దానికి మీరు వండుకునే తర్వాత తృప్తిగా ఒక నవ్వుకుంటే నా శ్రమ అంతా పోయినట్టే. పే చేస్తున్నాం కదా మేడం, బిజినెస్ చేస్తున్నారు కదా, లాభం వస్తుంది, సెకండరీ. అదంతా మనస్ఫూర్తిగా జెన్యూన్గా అథెంటిక్గా చేస్తున్నానా లేదా, అది నాకు ప్రైమరీ. మూత పెట్టేశాను. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికిస్తాను. దాదాపు 10 నిమిషాలు పడుతుంది. లో ఫ్లేమ్ మీద సన్నగా సిమ్ చేసేస్తున్నా. ఇదిగోండి చిన్నగా ఉడుకుతుంది, ఉడకనియండి. ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడకనిస్తా. ఇంకా ఇన్ని నీళ్ళు ఉన్నాయంటే 8-10 నిమిషాల తర్వాత కూడా అనుకోకండి, మధ్యలో నీళ్ళు తక్కువ అయితే మళ్ళీ హాట్ వాటర్ పోసినా కొంచెం ఇంకా ఉడకాలి అని గుర్తించి. కాబట్టి ముందే ఒక 150 ml వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇప్పటికీ 8 నిమిషాలు అయింది. నేను మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇంకొక 5 నిమిషాలు ఉడకనిద్దాం. కందనకాయలు లివర్ కంటే చాలా ఎక్కువ టైం పడుతుంది. మినిమం చికెన్ వండినంతసేపట్లో అయితే అయిపోతుంది. మీకు అది కరెక్ట్గా తెలుస్తుంది కదా, మీరు చికెన్ ఎంతసేపు వండుతారో కందనకాయలు అంతసేపు అనండి, అది మీకు కరెక్ట్ స్కేల్. ఆయిల్ కొంచెం కొంచెం పైకి వస్తుంది, ఇంకా రావచ్చు. మంచిగా ఉడికినట్టే కొడుతుంది. స్మెల్ కూడా అదిరిపోయిందండి, ఇంకా డిఫరెంట్ స్మెల్. కొంచెం ఉప్పు వేస్తున్నాను, ఒక 1/2 teaspoon. ఇందాక మనము ఉల్లిగడ్డల్లో కొంచెం వేసాము, దాంట్లో కొంచెం వేసాము, కందనకాయల్లో కొంచెం వేసాము. ఆ 2 కాక మిగతాది కర్రీకి సరిపోని ఇప్పుడు వేస్తాను కొంచెం. అండ్ కొత్తిమీర కూడా వేసేస్తున్నాను. మనం పెట్టానా మూత? నాకు అది వాళ్ళ పిల్లలు అంటున్న కానీ అదే పట్టుకుంది మైండ్లో. ఇంట్లో మనం పెరట్లో తీసుకొచ్చిన స్ప్రింగ్ ఆనియన్స్, ఉల్లికాడలతో డిఫరెంట్ టేస్ట్ వస్తుందండి. ఉంటే వేయండి, లేకపోతే లేవు, అంతకంటే ఏం చెప్తాను. ప్రొసీజర్ అయితే ఇదే. పచ్చి కొబ్బరిను
గసగసాలు వేయటం మర్చిపోకండి. ఈ గ్రేవీకి ఎక్స్ట్రా టేస్ట్ అదే, మిగతా అన్నీ ఆప్షనల్, మీ ఇష్టం. గరం మసాలా మీ ఇంట్లో ఉన్నది మీరు వేసుకోండి. మీ గరం మసాలాలో కనుక ధనియాల పొడి లేకపోతే ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోండి. మన గరం మసాలాలో అన్నీ ఉన్నాయి, కాకపోతే ధనియాల పొడిని మాత్రం ఎక్కువ వేసుకునే చోట కొంచెం ఎక్స్ట్రా వేసుకోవాలి. అదే చికెన్ కర్రీ వండుతున్నాం అనుకోండి, ఇది వేసేసుకోండి, మీకు కొంచెం అనిపిస్తే ధనియాల పొడి ఎక్స్ట్రా వేయండి. ఇదైతే ఆ ఒక్కటి చాలు, ఇంకేది అవసరం లేదు. ఉడికిపోయిందండి. ఓయ్ బాగుంటాయి కందనగాయలు, దొండకాయ కర్రీ లాగా ఉంటాయి. దొండకాయ చూడండి పూర్తిగా ఉడకకూడదు, కసకస అనాలి ఆ టైప్లో. లివర్ తింటారానికి ఎక్కువ తింటే వస్తుంది. లివర్ కొంచెమే తినగలం. నేను కందనకాయ లివర్ కలిపి చేస్తాను అనమాట ఎప్పుడైనా. కాకపోతే కందనకాయని సపరేట్గా ఉడకబెట్టి లివర్ ఫ్రై అవుతుంటే కలుపుతాం. అయితే చెప్తాను మరీ ఈక్వల్ తీసుకురా. 1/2 కేజీ తెస్తే 1/4 కిలో కందనకాయలు, 1/4 కిలో లివరు. లేదంటే కందనకాయలు ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ లివర్ ఎక్కువ ఉండదు, దాన్ని కరెక్ట్గా చెప్తా. మీరు కూడా అదే ఫాలో అవ్వండి, చాలా బాగుంటుంది. ఆ 2 కలిపి కూడా ఎప్పుడన్నా చేస్తాను. ఒక 2 మినిట్స్ నాకు వాటర్లోంచి ఆయిల్ పైకి తేలాలి, దానికోసం నేను వెయిటింగ్. మళ్ళీ సిమ్లోనే ఉండాలి. ఏంటో ఎవరి పిచ్చో వారికి ఆనందం అంటే ఇదే. బాగుంది కదా క్లైమేట్. సో నేను అనుకున్న టెక్స్చర్ వచ్చింది. ఇదిగోండి ఆయిల్ అన్ని చోట్ల ఆయిల్ పైకి వస్తుంది. ఒకసారి మీకు చూపిస్తే గ్రేవీ టెక్స్చర్ కూడా తెలుస్తుంది. అంతే, ఇలా అంటి పెట్టుకొని ఉండాలి గ్రేవీ. చాలు, నేను కట్టేస్తున్నాను. ఉప్పు కారం అన్నీ తెలుసును నాకు. ఇదిగోండి కర్రీని మంచిగా ఎందులో కన్నా తీసుకుందాం. దట్స్ ఆల్. అదిరిపోయే కందనకాయల గ్రేవీ రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఉండనా మరి మరొక అద్భుతమైన రెసిపీతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తూనే ఉంటాను. బాయ్ బాయ్.